సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఐ రిక్వెస్ట్ డిస్టర్బింగ్ సంబంధించిన స్ట్రిప్ ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. మినేపోలిస్లో ఇంటిపై కుప్పకూలిపోయింది విమానం. మరో 6 నిమిషాల్లో ల్యాండ్ కావాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం కూలిన వెంటనే అక్కడికి ఒక్కసారిగా అక్కడ మంటలు ఏ స్థాయిలో ఎగసి పడుతున్నాయో మీరు చూడొచ్చు. ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రమాదానికి గురైన విమానం సింగిల్ ఇంజిన్ TBM-7 ఎయిర్ క్రాఫ్ట్గా గుర్తించడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో మంటలు ఎగసి పడుతున్న పరిస్థితి. పూర్తిగా ఆ విమానం ఆ అగ్నికి ఆహుతైపోయింది. విజువల్స్ మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి ప్రమాద తీవ్రత ఉంది అనేది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యను వేగవంతం చేసింది రెస్క్యూ టీం. మినసోటాలో బ్రూక్లిన్ పార్క్లో శనివారం ఈ ప్రమాదం అంటే అక్కడ శనివారంగా చెప్పడం జరుగుతుంది. శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ ఇంటిపై ఓ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ ఒకడు మరణించారనేది మనకు అందుతున్న సమాచారం. ఇంకా మరణాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. అమెరికాలోని మినియాపోలిస్లో బ్రూక్లిన్ పార్క్లో ఓ ఇంటి మీద ఓ చిన్న విమానంగా చెప్పడం జరుగుతోంది. ఆ విమానం కుప్పకూలిపోయింది. విమానం అయోవా నుంచి మినసోటాకు వెళుతూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లోని వారికి ఎలాంటి గాయం కాలేదనేది ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. కానీ ఇల్లు మాత్రం ధ్వంసమైందని చెప్పి అక్కడి మీడియా కథనాలు చెబుతున్న పరిస్థితి. ఈ ప్రమాదంపై నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేస్తోంది. విమానం కుప్పకూలడంతో ఒక్కసారిగా విజువల్స్ మీరు చూడొచ్చు. ఎప్పుడైతే విమానం కుప్పకూలిపోయిందో మంటలు రాజుకున్నాయి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైనా విమానం కనుక ప్రమాదానికి గురైతే ఆ రాపిడికి, ఎందుకంటే దాంట్లో ఫ్యూయల్ ఉంటుంది, వెంటనే ఆ ఫ్యూయల్కి ఆ మంటలు అంటుకుంటాయి. ఆ రాపిడి చాలా చాలా వేగంగా ఉంటుంది. దాంతోపాటు చాలా త్వరగా ఆ మంటలు అంటుకుంటూ ఉంటాయి. అందుకే ఎప్పుడైనా విమాన ప్రమాదం జరిగితే కనుక ఆ అగ్నికీలలో వెంటనే ఎగసిపడడానికి, పూర్తిగా ఆ విమానాన్ని పూర్తిగా వ్యాపించడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఒక్కసారిగా అలా ఆల్టిట్యూడ్ అనేది తగ్గిపోయింది. ఆ ఆల్టిట్యూడ్ అనేది ఒక్కసారిగా పడిపోయింది. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సందర్భంలో మెల్లిమెల్లిగా ఆ ఎత్తును తగ్గించుకుంటూ ల్యాండ్ అయ్యే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఏం జరిగింది అనేది ఇంకా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 108 ఎవెన్యూ నోబుల్ అవే ప్రాంతానికి ఆ దగ్గరలో విమానం కూలిపోవడం జరిగిందంటూ కూడా ఇటు అక్కడ స్థానికులు సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోస్ని పోస్ట్ చేయడం జరుగుతోంది. కైల్ అవేలో ఇటు ఈస్ట్ సైడ్ ఉన్న ఒక కుటుంబం, ఆ కుటుంబానికి చెందిన ఇల్లు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఇంట్లో వారు తప్పించుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఈ ఘటన తీవ్రతకు సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఆ విమానంలో ఎంతమంది ఉన్నారు, అక్కడ మీరు చూడొచ్చు ఆ ఇల్లు పూర్తిగా మంటలకి ఆహుతైపోతుంది. ఎక్కడా కూడా ఆ ఇల్లు కనీసం అక్కడ కాపాడడానికి కావచ్చు, రెస్క్యూ చేసేంత టైం కూడా అక్కడ ఇవ్వలేదు. ఆ స్థాయిలో మంటలు చుట్టుముట్టేశాయి ఇంటిని. రెస్క్యూ ఆపరేషన్స్ చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించే లోపై పూర్తిగా అగ్నికిరలు ఆ ఇంటిని చుట్టుముట్టేశాయి. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు చేయడం జరుగుతోంది. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు అక్కడ సగటు విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. మరి ముఖ్యంగా గత ఏడాదిన్నరగా, గత 2 ఏళ్లుగా ఈ ప్రమాదాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయనేది ఆ గణాంకాల బట్టి మనకు అర్థమవుతోంది. ఎందుకంటే చూసాం గత 2-3 నెలల క్రితం, ఒక 6 నెలల నుంచి తీసుకుంటే కనుక ఆ విమాన ప్రమాదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. రీసెంట్గా జరిగిన ఒక ఘటన, 2 విమానాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్న ఘటన. ఆ ఘటనలో సుమారుగా 150 మంది, 110 నుంచి 140 మంది మధ్యలో క్షతగాత్రులతో పాటు మరణించిన వారి సంఖ్య ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు విమానం రెక్కలకి మంటలు అంటుకున్న పరిస్థితి ఇంకో ఘటనలో అయితే భవనాల మీదే కూలిపోయిన పరిస్థితి. భవన సముదాయాలకు సంబంధించి అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి.
ఇలా వరుస ప్రమాదాలు సగటు విమానయాన ప్రయాణికుడిని బెంబేలెత్తించేస్తున్నాయి. అమెరికాకు సంబంధించి రీసెంట్గా జరుగుతున్న ఘటనలు నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా అలర్ట్ అవుతోంది. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు? ప్రతికూల వాతావరణం ఏమైనా ఏర్పడుతోందా, లేకపోతే సేఫ్టీ చెకింగ్స్లో ఏమైనా నిర్లక్ష్యం అనేది ఏర్పడిందా? సాధారణంగా మనం చూస్తూ ఉంటాం సేఫ్టీ చెకింగ్స్ అనేవి కనుక ప్రాపర్గా జరగకపోతే కనుక, ఎందుకంటే ప్రతికూల వాతావరణం ఫేస్ చేయడం అనేది పైలట్లకు సర్వసాధారణ అంశమే. ఎందుకంటే గాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఎటువంటి వాతావరణం ఉంటే ఎలా ఉండాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ వెళ్ళే సందర్భంలో కనుక ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక లో ఆల్టిట్యూడ్లో వెళ్ళాలా, లేకపోతే హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళే సందర్భంలో ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కనుక ఎమర్జెన్సీ ల్యాండింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఆ ఇష్యూస్ని కన్వే చేయాలి, ప్రమాదం జరగకుండా ఎలా కాపాడగలగాలి, దాంతోపాటు ఆ ప్రమాదం తప్పించుకోలేదైతే కనుక ప్రయాణికుడిని కాపాడే ప్రయత్నం ఎలా చేయాలి, అంటే ఒకవేళ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అక్కడ సమయం లేకపోతే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఎప్పుడు అక్కడ టెక్నికల్గా ఏమైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు, అంటే వాళ్ళకు అవగాహన ఉన్న అంశాల్లో ఏమైనా జరిగిందో అనుకుంటే కనుక వాళ్ళు కంట్రోల్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువంటి ప్రమాదాలు అనేవి ఎక్కడో నిర్లక్ష్యం, అంటే అది ఎవరిదైనా కావచ్చు, ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్కి సంబంధించి ప్రతి క్షణం మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఆ బ్లాక్ బాక్స్ అనేది దొరికిన తర్వాత ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ని ఇచ్చిన పూర్తిగా ఆల్టిట్యూడ్ కోల్పోయింది, అంటే ఒక్కసారిగా కిందకు పడిపోతుంది. ఎందుకు ఒక్కసారిగా అంత ఆల్టిట్యూడ్ని కోల్పోయింది? మీరు చూడొచ్చు, ఒక్కసారిగా తన ఆల్టిట్యూడ్ని కోల్పోతుంది. క్రమక్రమంగా ఆల్టిట్యూడ్తో దిగుతూ ఉంటుంది మనం సాధారణంగా చూసే పక్షంలో. కానీ ఇక్కడెందుకు అలా జరిగింది? ఎవరైనా అక్కడ ఇబ్బంది సృష్టించే ప్రయత్నం చేశారా? కుట్రకోణం ఏమైనా ఉందా? అసలు ఏం జరుగుంటుంది? ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది? ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాద తీవ్రతకు సంబంధించి మాట్లాడుకుంటున్న పక్షం ఇళ్ల మధ్య పడిపోతోంది. మొన్నటికి మనం ఘటన చూసాం, అది ఒక నదిలో పడిపోయింది. 2 విమానాలు ఢీకొన్న పరిస్థితుల్లో అమెరికా చరిత్రలోని అదొక దుర్ఘటనగా చెప్పుకుంటున్న సందర్భం. ఆ తర్వాత విమాన రెక్కలకి మంటలు అంటుకున్న పరిస్థితి. ఆ తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్స్కి సంబంధించి అవి కొట్టిపారేయలేం, కానీ బట్ తరచుగా జరుగుతున్న ఘటనలు అవి కాస్త ఎమర్జెన్సీ కాబట్టి వాటిని హ్యాండిల్ చేసుకుంటే కనుక కాస్త నార్మలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం.